రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని ఆయన చాలా సాదరంగా గౌరవంగా ఆయన రిసీవ్ చేసుకునే తీరు, అలాగే ఆయనతో మాట్లాడేప్పుడు మీరు మా పెద్దన లాంటి వారు అని. ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త మార్పుని ఆయన తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు? బిగ్ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి ప్యానల్ మిత్రులకి, వీక్షకులకు అందరికీ నమస్కారం. ముందుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలకటము అది తప్పుపట్టాల్సిన విషయం ఏం కాదు. అంతవరకు అధికారికంగా ఒక ప్రధానమంత్రిగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా రాష్ట్రంలో ఆహ్వానించడం అనేది అది ప్రోటోకాల్. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా, కేసీఆర్ గారు కూడా అధికారికంగా ఎవరైనా ఏ ప్రధానమంత్రి వచ్చినా కూడా, ప్రధానమంత్రి హోదాలో ఎవరు వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారికంగా స్వాగతం పలకడం, గౌరవించడం అనేది అది ప్రోటోకాల్. దానికి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని, ఆ వైఖరిని కొనసాగించింది. అయితే నిన్న ప్రత్యేకంగా మార్పు ఏంటంటే దాన్ని ఎవరు తప్పుపట్టట్లే, ముఖ్యమంత్రిని పలకడం. ఇదే ముఖ్యమంత్రి గారు, అదే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని మొన్నటి వరకు మాట్లాడినటువంటిది ఇప్పళ్ళ ఎందుకు వైఖరి మారింది, అది స్వాగతం పలకడాన్ని తప్పుపడుతున్నారు అన్నట్టుగా చిత్రీకరించడం, మాట్లాడటం అన్నది కాదు. ఆ ధోరణిలోనే, మొత్తం ధోరణిలోనే వైఖరి. ఎందుకు అంటే చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్తాను, ఒకటే ప్రధానంగా. ఎందుకు మొన్నటి వరకు, ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గుజరాత్, నరేంద్ర మోడీ గారి గుజరాత్ మోడల్ని, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతున్నది. దాన్ని ఒక ఫెయిల్యూర్ మోడల్ గాను, ఇంకోటి మిగతా అన్ని చాలా మనకు తెలుసు. పోత్రా నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు వాటన్నిటి మీద. రవికుమార్ గారు, ఒక చిన్న సబ్మిషన్, కొద్దిగా మీ కెమెరా అడ్జస్ట్ చేసుకోరా, మీరు మరి క్లోజ్గా ఉన్నట్టున్నారు కొంచెం. అయితే ఇవాళ ఓకేనండి, కొద్దిగా మీ రైట్కి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సెంటర్కి రండి, మీరు కెమెరా సెంటర్కి రండి. ఓకే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్న మాట్లాడింది ఏంటంటే స్ట్రేట్ అవే మాట్లాడింది, దాంట్లో వేరేగా కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు స్ట్రేట్ అవే మాట్లాడింది అంటే గుజరాత్ మోడల్ తరహాలో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మీరు సహకరించండి అని అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? వైఖరిలో మార్పు వచ్చినట్ట కాదా? దాన్ని తప్పుపట్టింది, దాన్ని పక్కబెట్టి డైవర్ట్ చేసి మళ్ళీ ఏదో ఆయన రావటానికి స్వాగతపట్టిన కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం ఘర్షణ వైఖరి ఉండాలా, ఇంకోట ఉండాలా అని చెప్పేసి మాట్లాడటం అనేది కరెక్ట్. గతంలో కూడా ఎందుకు అంటే, గతంలో కూడా తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చాలా నరేంద్ర మోడీ గారి పట్ల చాలా గౌరవంగా అనేక సందర్భాల్లో ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారితో చేతుల మీద నుంచి దాని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నది కూడా మనం గమనించాలి. వాళ్ళు ఏదో మొత్తం నరేంద్ర మోడీ గారిని అంతకుముందు ప్రధానమంత్రి గారి పట్ల చాలా అనుచితంగానో ఇంకో రకంగానో ఏదో లెక్క లేకుండా అగౌరవంగా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అన్నట్టుగా మాట్లాడటం అనేది చాలా ఇదిగా చూస్తున్నాం, ఆ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాం. కానీ అనేక సందర్భాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర విభజన సందర్భంలో రెండు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ, కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి విభజన హామీలను అమలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టుకు హోదా ఇవ్వాలని. బట్ ఒకటి రవికుమార్ గారు, హీ మేడ్ హిస్ మార్క్ కదా, నిన్న మాట్లాడినప్పుడు కానీ ఆయన రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేసినట్టుగా మీకు కనపడలేదా? ఎందుకంటే మీరు అనొచ్చు, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు అధికారిక హోదాలు రిసీవ్ చేసుకున్నాయని, కాదంటలా. బట్ నిన్న దివే ఆయన అప్రోచ్ అయ్యే తీరు, మాకు ఘర్షణ వద్దు కేంద్ర ప్రభుత్వంతో, మీరు ప్రధానమంత్రి, మీరు మాకు పెద్దన లాంటివారు అనేది కొంచెం పాజిటివ్ సిగ్నల్ పంపించినట్టు అనిపించట్లా మీకు? వాసుదేవన్ గారు అక్కడే
వాసుదేవన్ గారు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాలని చెప్పేసి ఎవరు అనట్లేదు, కోరుకోం కూడా. రెండు అంటే అటు కేంద్ర, ఇది ఎందుకంటే మనది ఫెడరల్ స్పిరిట్ అనేది అవసరం. కేంద్రము రెండు కూడా సమాఖ్య స్ఫూర్తితో సాగితేనే అటు దేశంలో కానీ రాష్ట్రాల అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందడం అనేది ఇట్ ఈస్ మీనింగ్లెస్, అర్థమే లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఘర్షణ పడమని ఎవరని చెప్పట్లే, కొట్లాడాలి కేంద్రంతో కత్తిగట్టి తిరగమని చెప్పేసి చెప్పట్లే. అయితే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీగా, ఎందుకంటే ఒకవైపున కాంగ్రెస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటే అని చెప్పేసి ప్రజల మనసులో విషం నాటినట్టుగా నాపితే తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. మరొక వైపు నిన్న మాట్లాడింది మరొక వైపు నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి గుజరాత్ మోడల్ పట్ల కానీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పట్ల కానీ ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడుతున్నటువంటిది ఏంటి? మొన్నటికి మొన్న ఎప్పుడో కాదు, ఈ నెలలోనే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి గుజరాత్ మోడల్ అంటే ఊర్లో ఉన్నోళ్ళని తగలబెట్టడమ్మా, బెదిరించి ఇతర రాష్ట్రాల పెట్టుబడుల మీ రాష్ట్రాన్ని గుంజుకుపోవడం అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి. రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా వైఖరి ఎందుకు మారింది అంటే, గుజరాత్ ఎందుకు మారింది అంటే మీకెక్కడో అక్రమ సంబంధం ఏర్పడింది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రొఫెసర్ విద్యాసాగర్ మనతోనే ఉన్నారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. రవి గారు, అంటే ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు శ్రీరామ రక్షలా నిలబడినటువంటి టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మొత్తం రాజకీయంగా దెబ్బతీసేందుకు మీరిద్దరు కలిసి ఆడుతున్నటువంటి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రొఫెసర్ విద్యాసాగర్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు, ఎలా చూస్తున్నారు నిన్న ప్రధానమంత్రి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని? నిన్న ప్రధానమంత్రి తెలంగాణ వచ్చిన సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుసరించినటువంటి వైఖరి చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా కోరుకునేది రాష్ట్ర అభివృద్ధిని. మరి ప్రధానమంత్రి దేశానికి ప్రధానిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన్ని సాధారణంగా స్వాగతం చెప్పడం అనేది తెలంగాణ ప్రజలకు తాను ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. మనం హోదాకు ప్రోటోకాల్ పాటిస్తూ మరి ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య మరి సౌహృద్భావ వాతావరణము, పరస్పర అవగాహన, పరస్పర సహకారం అనేది చాలా అవసరము. అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్రాన్ని సంబంధాలు పెట్టుకోవాలనుకున్నటువంటి నేపథ్యం తప్పుపట్టడం అనేది సరైనటువంటి విషయం కాదు. బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కదా, ఏదో ఒక హిడెన్ అండర్స్టాండింగ్ మీకును బీజేపీకి, ప్రతిదానికి ఏదో మంచిగా ఆహ్వానించి ఒక రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ప్రధాని స్వాగతం పలకటము, ప్రధాని కూడా అదే విధంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించటము, దీనిని ఇంకేదో కొనలో చూడటం అనేటటువంటిది దురదృష్టకరమైనటువంటి అంశము. రాజకీయాలను రాజకీయంగా చూడాలి కానీ రాష్ట్ర అభివృద్ధితో ముడిపట్టి దాన్ని ఏదో కొనలో ఆలోచించడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో సహకరిస్తాము, మాకు ఘర్షణ పడము ఎందుకు అన్నా అంటే, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము రెండవసారి ఎన్నికైన తర్వాత తరచుగా కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రితో వివాదాలు పెట్టుకోవటం జరిగింది. దానివల్ల మన అభివృద్ధి కూడా కొంత ఆగిపోయిందని చెప్పేసి చెప్పవచ్చు. అట్లాంటి ఘర్షణ వాతావరణము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు. ప్రధానితోని కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్వాగతించడం చాలా గొప్ప పరిణామంగా భావించవచ్చు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటారండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల తీరుకు భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. అంటే ఊహించలా ఎవరు కూడా, ఈవెన్ బీజేపీ కార్నర్స్ నుంచి కూడా వాళ్ళు ఊహించలే, ఎక్స్పెక్ట్ చేయలే. రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఇది కాలు దువ్వే వైఖరితో ఉండే రేవంత్ రెడ్డి గారు, ఆయన వెళ్ళి చాలా ఆదరంగా ప్రధానమంత్రిని ఆహ్వానించడం, వారితోటి మాట్లాడిన తీరు కానీ
ఒక ట్రెండ్ ఏదో సెట్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, తన మార్క్ వేసుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారనే మాటలు కూడా వస్తున్నాయి. అది అధికారపూర్వకమైనటువంటి సమావేశం అండి. అధికారపూర్వక సమావేశాల్లో రాజకీయాలు చొప్పించి ఏదో కలుసుకోవడం కాదు కదా. ప్రధాని మనం గౌరవించటం, మనల్ని ప్రధాని గౌరవించటము, ఇదంతా కూడా దేశ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం. కానీ రాజకీయ కోణం, ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణం చేసి రాజకీయం చేయాలనుకోవటం అనేటటువంటిది మన ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం. మీరు చూడండి, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కేటీఆర్ ఉన్నాడండి, కేటీఆర్ అల్గర్గా మాట్లాడడం జరిగింది, ప్రజలు కూడా అసహించుకున్నారు. మరి అట్లాంటి వైఖరితోని, మరి అట్లాంటి ఘర్షణ వాతావరణంలో రాష్ట్రాభివృద్ధిని మనం ఏ విధంగా కాంక్షిస్తాం చెప్పండి. రైట్. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు కోరుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకోవటం లేదు. అసలు ఘర్షణ వాతావరణం వద్దు, అవగాహనతోని మనం ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి ధోరణి నిన్న స్పష్టంగా కనపడింది తప్పితే దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పేసి మనం ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరకు వెళ్దాం. ప్రొఫెసర్ కృష్ణాంజనేయులు గారు, చూశారు కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు వారు చేసిన వ్యాఖ్యలు. మీరు ప్రధానమంత్రి మాకు పెద్దన్న లాంటి వారు, మాకు కేంద్రంతో ఘర్షణ వద్దు. వాస్తవం గారు నమస్తే, ఛానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి వాతావరణము, ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు, అదేవిధంగా రీజనల్ పార్టీస్ మీద కొంత ఒత్తిడి ఉంటుంది. దానివల్ల అందరూ కూడా బీజేపీకి దాసోహం అయ్యేటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా కనపడుతుంది. ఇది మరి ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అది కూడా బీజేపీకి జాతీయ రాజకీయాల్లో పోటీగా ఉన్నటువంటి తెలంగాణ వరకు పరిమితమైనటువంటి అంశం కాదు కదా. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకున్నటువంటి వైఖరి, ఆయన మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు నష్టం కలిగించేటువంటి అంశమని నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వంతో మనం సఖ్యతతో ఉండాలి, సఖ్యతతో ఉంటేనే మనకు మేలు జరిగిద్ది అనేటువంటి ధోరణి కూడా తప్పు అని నేను అంటున్నాను. అలాగని ఘర్షణ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్నెసరీ విషయాలు, ఎవరికి ఏ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవటం అనేటువంటిది మన ఫెడరల్ సిస్టమ్ లో ఆయా రాష్ట్రాల హక్కు. అది కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం సహకరించాలి. అంతే తప్ప మేము సాగిలు పెడితేనో, వాళ్ళతో మంచిగా ఉంటేనో మాకు సహకరిస్తారు అనేటువంటి ధోరణి సరైనటువంటిది కాదు. ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి నిర్ణయం అండి రేవంత్ రెడ్డి యొక్క వైఖరి. ఎందుకు ఈ రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్నారు అని అంటే, ఈ లోక్సభ ఎన్నికల్లో, రానున్నటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కన్నా బీఆర్ఎస్ ని గట్టిగా దెబ్బతీయగలిగితే ఇక రానున్నటువంటి కాలంలో ఆ ప్లేస్ లోకి బీజేపీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బీజేపీ కొంత బలహీనమైనటువంటి శత్రువుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. అది తెలంగాణ. అందుకోసమనే బీజేపీతో ఒక రకమైనటువంటి ఇది రాజకీయ పరమైనటువంటి లాలూచి అనేటువంటి అనుమానాలు కలగటంలో తప్పే లేదండి. ఎందుకు అనంటే, బీఆర్ఎస్ ను దెబ్బతీయటం కోసం కాంగ్రెస్ పార్టీ తన సహజ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి బీజేపీతో ఈ రోజున సాగిల పడేటువంటి వ్యాఖ్యలుగా వీటిని చూడాలి అని నేను అంటాను. ఇప్పుడు మీరు ఒక అంశాన్ని గమనించండి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కదా. ఆయన ఎప్పుడైనా సరే ఈ విధమైనటువంటి సాగిలపడి వ్యాఖ్యలు చేశారా? మేము బీజేపీతో మంచిగా ఉంటాం, కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండాలి, అప్పుడే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో అడుగుతారు, కొట్లాడతారు, తెచ్చుకుంటారు. అది మనం ఆ విధమైనటువంటి ధోరణి కూడా అవసరం. అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందిస్తాయని నా యొక్క అభిప్రాయం. ఇది కేవలం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయటం కోసం కాంగ్రెస్, అదే విధంగా బీజేపీ ఇద్దరూ కలిసి ఒక పక్కా ప్రణాళికతో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, అమిత్ షాతో భేటీ తర్వాత, అప్పుడు కూడా అది ఒక రాజకీయ భేటీగానే అప్పుడు స్పష్టంగా అర్థమైంది. దాని కొనసాగింపే నిన్న జరిగినటువంటి అధికారికమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో దీనికి అతీతమైంది కాదు. బీఆర్ఎస్ కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో అంటగాగింది, బి టీమ్ గా పనిచేసింది తెలంగాణ రాజకీయాల్లో. అవసరమైనప్పుడు పోట్లాడినట్టుగా కనపడింది, లేనప్పుడు వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం.
అయితే ఇప్పుడు ఆ పాత్రని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇదే విచిత్రమైనటువంటి విషయం. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎమ్మా లేకపోతే రీజనల్ పార్టీ సీఎమ్మా? అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత స్పేస్ ఇచ్చింది? ఎందుకు స్పేస్ ఇచ్చింది అని అంటే వాళ్ళకి తెలుసు ఈ విధమైనటువంటి ధోరణి వల్ల జాతీయ రాజకీయాల్లో కూడా నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఆ విషయం తెలిసినా ఎందుకు రేవంత్ రెడ్డికి అంత స్వేచ్ఛ ఇచ్చారు అంటే తెలంగాణలో భవిష్యత్తులో బీఆర్ఎస్ ని రాజకీయంగా దెబ్బతీయటం కోసం బీజేపీతో చేతులు కలపడం అనేటువంటి తెర వెనక ఒక ప్రయత్నంగా జరుగుతున్నటువంటి ఇది అనైతికమైనటువంటి వ్యవహారమే. రాజకీయాల్లో సహజం, అందరూ చేస్తారు, కానీ ఇది ఒక అనైతికమైనటువంటి కలయికలాగానే నేను భావిస్తున్నాను. ఇది కలయికే, ఇది ఒక అనైతికమైనటువంటి అంటే రేవంత్ రెడ్డి గారు పార్టీ అధిష్టానం నోటీసులో లేకుండా ఈ రకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? అప్పటికప్పుడు ఆయన ఆ వ్యాఖ్య చేసినట్టుగా మనం భావించవచ్చా? అప్పటికప్పుడు చేసింది కాదు, ఇది పక్కా ప్రణాళికతో చేశారు. కేంద్ర పార్టీ అధిష్టానం యొక్క ఆమోదం మేరకు ఆయనకు అస్వేచ్ఛ ఇచ్చారు కూడా. వాళ్ళకి దీన్ని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ యూనిట్ లో ఉన్నటువంటి రీజనల్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని అడ్డు తొలగించుకోవటం కోసం ఆ విధంగా ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తారు? బీజేపీ వస్తుంది. బీజేపీ రావడం అనేది జాతీయ రాజకీయాలు ఇప్పుడు 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ఒక 8 సీట్లు వచ్చాయి అనుకోండి. వాస్తవంగా చెప్పాలంటే అది రేపొద్దున జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. కానీ వాళ్ళు తెలంగాణలో ఒక రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా అంతమొందించాలనుకుంటున్నారు, ఆ పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇది ఒక ప్రయత్నం. ఇది బీజేపీ వచ్చిందనుకున్న ఆ స్పేస్ లోకి. బీజేపీ అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలిచే అంత బలం ఉంటుందా లేదా అనేటువంటి చెప్పలేం కదా. అదే బీఆర్ఎస్ అనుకోండి, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా రాజకీయంగా ఇప్పుడు 5 ఏళ్లలో మళ్ళీ ఇప్పుడు ఒక 4, 5, 6 లేకపోతే 7, 8 సీట్లు వచ్చాయి అనుకోండి, ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కి మళ్ళీ పుంజుకునే దానికి అవకాశం ఉంటుంది. రేపొద్దున ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ అసలు 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా ఉండదా లేకపోతే దాన్ని కూల్చుతాడా కేసీఆర్ అనేటువంటి అనుమానాలు, భయాలు కూడా ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. అందుకని కేసీఆర్ ఒకసారి కింద పడ్డాడు కాబట్టి ఇంక లేకుండా కొట్టాలి. దీనికి ఏం చేయాలి? బీజేపీ సహకారం తీసుకోవాలి. అందుకోసం బీజేపీకి ఇది కూడా మంచిదే. ఎందుకు? కేసీఆర్ బీఆర్ఎస్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ప్లేస్ లో బీజేపీగా వచ్చి ఆక్యుపై చేయొచ్చు అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచన. అందుకని ఇది రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలుగానే, ఇది అధికారికమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలుగానే చూడాలి. ఎలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ ఒకటేనండి, మీరు వాళ్ళు ఆ రాష్ట్రానికి ఈ ప్రధానమంత్రితో మంచిగా ఉండటం, బీజేపీ ప్రభుత్వంతో మంచిగా ఉండటం ఏం తెచ్చారు అనేటువంటి కూడా ముఖ్యమైనటువంటి అంశం కదా. కేసీఆర్ కూడా మీకు 9.5 ఏళ్లలో బీజేపీతో మంచిగానే ఉన్నారండి. మరి రాష్ట్ర విభజన తర్వాత కృష్ణాంజనేయులు గారు చెప్పండి. ఒకసారి ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు మీకు ఏదో ప్రశ్న ఉంది. అవునండి, బీజేపీ పార్టీని ప్రధాని మోడీని అగౌరవపరిచి తిడితే అది లేనట్లా, అనైక్యత పొత్తు లేనట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే నిలబెట్టే పరిస్థితి కూడా లేకుండా తెలంగాణలోనే కుప్పకూలే పరిస్థితిలో అది ఉన్నది. కనీసం సీట్లు అడిగేవాళ్ళు లేరు, ఎంపీ సీట్లు అడిగేవాళ్ళు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదండి. జాతీయ పార్టీలో దాని దృక్పథం దానికి ఉన్నది. ఈ బీజేపీతోని భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీలో ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సంబంధాలు ఉన్నాయి, కానీ ప్రధానమంత్రిని మనం గౌరవిస్తున్నామా లేదా? ప్రధానమంత్రిని అగౌరవపరిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనేటటువంటిది మంచిగా ఉన్నట్టు లేకపోతే లేనట్ల. ఇది స్వచ్ఛంద సంస్థలు కావాలి, ప్రభుత్వాలు రాజకీయంగానే ఉంటుంది, అధికారంగా ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు ఎవ్వరూ అనటం లేదు, పోట్లాట అన్నెసరిగా పోట్లాట పెట్టుకోమని అంటాం లేదు. అలాగని సాగిల పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. నిన్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీతో ఈ వ్యాఖ్యలు ఇందుకు బీఆర్ఎస్ కూడా అతీతమైంది కాదు. 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ కూడా బీజేపీకి బి టీమ్ గా ఉంది. విభజనకు సంబంధించినటువంటి విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ద్వారాగా మీరు తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటిని సాధించడంలో కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఎప్పుడు పోట్లాటకి వెళ్ళారు? ఈడీ కేసులు వచ్చి బీఆర్ఎస్ పోట్లాటకి వెళ్ళింది అంతే తప్ప ఈ విధమైనటువంటి
అవసరమైనప్పుడేమో రాజకీయంగానే మిత్రులని బొకేలు ఇవ్వటము, అవసరం లేనప్పుడు మీ రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోట్లాటకు సంబంధించినటువంటి ఈ రెండు కూడా రాష్ట్రాలకు నష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విధంగా వ్యవహరించేటువంటి ధోరణి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన, గతంలో కేసీఆర్ ఇది చేసినా కూడా ప్రభుత్వాలు ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచే వ్యవహారము రాజకీయాల్లోనే ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు రాజకీయాలు చేసి కొట్లాడుకుంటే ఘర్షణ పోతే రాష్ట్రం ఎంత పొగినా సరే వాళ్ళు ఏమీ చెయ్యరు. వాళ్ళ దాని నుంచి మీరు పోట్లాడి మాత్రమే తెచ్చుకోగలిగినటువంటి హక్కుగా తెచ్చుకోగలరు తప్ప మీరు ఈ విధంగా సాగిలపడి మీరు సాధించుకోలేరనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి ఆంధ్ర సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సుజాత గారు. లేదండి వాసు గారు ఒక మాట. రవి గారు చెప్పండి. ఇప్పుడు మన విద్యాసాగర్ రావు గారు చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ పడమనో అగౌరవపరచమని ఎప్పుడు చెప్పలేదు. టిఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చేయలేదు, చాలా స్పష్టంగా. రెండు, ఇక్కడ విషయం ఏంటంటే విషయం చాలా స్పష్టంగా అటు కాంగ్రెస్ ఇప్పుడు మిత్రుడు కృష్ణాంజనేయులు గారు కూడా అదే ఆ మాట చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ వైఖరి ఏంది, నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ పట్ల కానీ నరేంద్ర మోడీ పరిపాలన పట్ల కానీ ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వైఖరి ఉన్నదా, దానికి భిన్నంగా ఉన్నదా కదా, అది కదా చెప్పేది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధమో లేకపోతే అగౌరవపరచమనో ఇంకోటో కాదు. ఇవాళ చాలా స్పష్టంగా కేంద్ర వైఖరికి ఆ పార్టీ జాతీయ వైఖరికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వ్యవహరించి ఉన్నారు. దాని అర్థం ఏంది, ఏ రాజకీయాల కోసము చాలా స్పష్టంగా క్లియర్ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణకు రక్షణ కవచంగా నిలబడినటువంటి ఆ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి రక్షణ కవచంగా నిలబడినటువంటి కేసీఆర్ గారిని టిఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతీయడం కోసం చేసినటువంటి రెండు జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా, రాజకీయ కుట్ర. మీరు కూడా జాతీయ పార్టీయే కదండి, మీరు కూడా జాతీయ పార్టీయే కదా రవికుమార్ గారు. ప్రాంతీయ అస్తిత్వాల పట్ల కుట్రపూరితంగా అణచివేత ధోరణితోటే నిరంకుశంగానే వ్యవహరించినాయని, అందులో భాగంగానే వాళ్ళ మళ్ళొక్కసారి వాళ్ళ బలంగా నిలబడినటువంటి తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి రక్షణ కవచంగా నిలబడినటువంటి టిఆర్ఎస్ ని రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ రెండు ఆడుతున్నటువంటి డ్రామా. తప్పనిసరిగా కేసీఆర్ గారిని ఎదుర్కొంటాం. రైట్ అండి, ఒకసారి ఆంధ్ర సబ్జెక్ట్లోకి వెళ్దాం. సుజాత గారు, ఒక కొత్త కథనాన్ని మీ మీడియా ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకాన్ని